పాండవులు మొత్తానికి లక్క ఇంట్లో నుండి ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ఆ ఇంటిని, ఇంటితో పాటు దుర్యోధనుడి మనిషి పురోచనుణ్ణి, అలాగే వీళ్ళలాగే కనిపించేలాగా వీళ్ళని సేవించే తల్లి కొడుకుల్ని పద్యం మత్తులో నిద్రపోతుండగా కాల్చేశారు. కేవలం భీముడి బలం, సంకల్పం వల్ల అంత సొరంగం నుండి బయటపడ్డారు. విదురుడు పంపిన మనిషి వాళ్ళని గంగ దాటిస్తే దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న అన్నదమ్ముల్ని, అమ్మని చూసి భీముడు దుఃఖిస్తూ అలా కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వెనకనే హిడింబుడు అనే రాక్షసుడు నరమాంసాన్ని పసిగట్టి వాళ్ళని చంపి తెమ్మని చెల్లెలి హిడింబని పంపాడు. ఆ హిడింబ మెల్లగా చప్పుడు కాకుండా ఆ పాండవుల దగ్గరికి వెళ్ళింది. అయితే అప్పుడు మెలకువగా ఉన్న భీముణ్ణి చూసి ఆగిపోయింది. ఆగిపోయిన హిడింబ ఆ భీముడి శరీరాన్ని చూసి నోరు మూయకుండా అలా ఉండిపోయింది. ఆ కండలు తిరిగిన శరీరం అంత చీకట్లో కొద్దిగా పడుతున్న వెలుగులో ఆ రాత్రివేళ ఆ శరీరంలో ఉరకలెత్తే రక్తము, వేడి, వాసన, ఆ భీముడి శరీర కాంతి, అందం, రూపురేఖలు అన్నీ కూడా హిడింబని ఆకట్టుకున్నాయి. ఒక్క క్షణంలో ఏదో ఎవరో మాయ కమ్మినట్లు భీముడి మీద ప్రేమ పుట్టింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందాం. వెంటనే అన్నయ్యకు ఆహారం తేవాలి అన్న మాట మరిచి తన జీవితాన్ని దిద్దుకుందాం అన్న ఆలోచనలో పడింది. మాయతో రూపాన్ని మార్చేసుకుంది. అద్భుతమైన శారీరక రూపాన్ని పొంది భీముడికి తగిన జోడిగా ఎత్తుగా కండపట్టి అందమైన మెరిసే మొహంతో, సుకుమారమైన చర్మంతో, అందమైన గోళ్ళు, సన్నని నడుము అన్నీ కూడా చెక్కిన శిల్పంలా తయారైంది. చక్కటి చీర, నగలు ఏర్పాటు చేసుకుంది. అలా ముస్తాబయ్యి అప్పుడప్పుడే తెల్లారుతున్న వేళలో భీముడి దగ్గరికి వెళ్ళింది. సింహంలాగా ఠీవిగా కూర్చున్న రాకుమారా, ఎవరు నువ్వు? అలా నిద్రపోతున్న వాళ్ళకేసి చూస్తూ ఉన్నావు, వాళ్ళెవరు అని అడిగింది. ఇలాంటి చోట, ఇలాంటి సమయంలో మీరెందుకు ఉన్నారు అని అడిగింది. ఆవిడ మాట మొదలవగానే భీముడు ఉలిక్కిపడి ఆశ్చర్యపోయి చూశాడు. ఓయ్, ఎవరమ్మా నువ్వు? ఇంత అందం, సోయగం నటిస్తూ ఈ అడవిలో ఉన్నావేంటి? ఈ ప్రదేశానికి నీ రూపానికి అసలు సంబంధమే లేదు. ఇదేం మాయా? నేను భీమసేనుణ్ణి, పాండురాజు గారి కొడుకుని, హస్తినాపుర రాకుమారుణ్ణి. ఇదిగో ఇక్కడ నిద్రిస్తున్నవారున్నారే, నా అన్నదమ్ములు, మా తల్లి కుంతి. వాళ్ళకి రక్షణగా ఇలా ఉన్నా. మీ మాయారూపం వెనక ఉన్న నిజాన్ని చెప్పో అని గట్టిగా అడిగాడు. అప్పుడు హిడింబ కాస్త దగ్గరకొస్తూ అంది, నరుడా, నేను హిడింబను, రాక్షసకాంతని. నా అన్న హిడింబాసురునితో పాటు ఇక్కడే చాలా కాలంగా ఉంటున్నా. ఇంత గొప్ప రూపము, బలము ఉన్న మీ శరీర వాసనకి వాడికి మెలకు వచ్చింది. మిమ్మల్ని చంపి తెమ్మని నన్ను పంపాడు. కానీ నాకతని రాక్షసత్వంతో సంబంధం లేదు. నేను నీ మీద ఆశపడి వచ్చా. తొలిచూపులోనే నీ రూపం నన్ను చాలా లోతైన బంధంలోకి పడేసింది. ఈ జన్మకి నీతోనే నేను. నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నీకన్ని సుఖాలు రుచి చూపిస్తా. ఎంతో ధర్మంగా నీతో జీవిస్తా. అంతేకాదు, నేను మాయావిని. ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన చోటికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళగలను. మిమ్మల్ని అందరినీ మోసుకుని తిరుగుతా. నన్ను కాదనకుండా నీ దాన్ని చేసుకో. తొందరగా ఒప్పుకో. మళ్ళీ మా అన్నకు ఆలస్యం చేసినట్లు అనుమానం వచ్చిందో ఇక్కడికి వస్తాడు. వాడు భయంకరుడు, ఎవ్వరినీ వదలడు, అందరికీ ప్రమాదం. ఏమంటావు అని అడిగింది. భీముడు పక్కున నవ్వాడు. చూడు హిడింబా, నువ్వు అడిగిన దాన్ని కాదు అంటానికి నా దగ్గర ఎన్నో కారణాలున్నాయి. ముందు, ఎంతో అలసిపోయి నిద్రిస్తున్న నా కుటుంబాన్ని నేను నిద్ర లేపను. నా మనసు ఒప్పుకోదు. నన్ను చేసుకుంటాను అని ఇష్టపడ్డావు, మంచిది. కానీ నీ అన్నకి భయపడమంటున్నావే, అది జరగదు. నేనెవరో, నా బలం ఎలాంటిదో తెలిస్తే నువ్వు ఆ మాట అనేదానివే కాదు. ఇక నీతో అక్కడికి ఇక్కడికి తిరిగే ఉద్దేశాలు నాకేం లేవు. నా వారిని వదిలి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను. కాబట్టి కష్టపడకుండా వెళ్ళిపో అని అన్నాడు. ఇంత లోపల ఆలస్యమైంది, ఇంకా ఆహారం రాలేదు అని వెనకే హిడింబాసురుడు అరుచుకుంటూ వచ్చాడు. వచ్చి చెల్లెల రూపాన్ని చూశాడు. అర్థమైంది. ఓసి నీచురాలా, మన జాతికి ద్రోహం చేస్తున్నావా? ఆహారం తెమ్మంటే నీ ఆహార్యం మార్చేసి ఈ మానవుడితో ప్రేమ కార్యాలు వెలగబెడుతున్నావా? వాడితో ఉన్న మందని తిన్నాక నిన్ను కూడా
అన్న మాట ముగించే లోపలే వాడి చెవు మీద ఒక లెంపకాయ పడింది. ఎవడో కొట్టాడు. జుట్టు పట్టుకుని కొంత దూరం ఈడ్చుకుపోయి ఒక సింహం చిన్న జింక పిల్లని నోటితో పట్టి లాక్కెళ్ళినట్టు పట్టి ఆ భీముడు ఈ రాక్షసుడిని పడేశాడు. భీముడు విసిరిన విసురుకి వాడు దొర్లుకుంటూ మట్టిలో పొర్లుకుంటూ వెళ్ళి ఒకచోట ఆగాక ఏమీ అర్థం కాక దిక్కులు చూసుకున్నాడు. కళ్ళు తుడుచుకొని చూశాడు. భీముడు ఎదురుగా నిలబడి అన్నాడు, ష్, ఎందుకలా అరుస్తావు? వాళ్ళు నిద్రపోతున్నారు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఏంటి గోలా అని అన్నాడు. హిడింబ ఆశ్చర్యపోయింది. భీముడి మీద ఇంకాస్త కామం పెరిగింది. దాని అన్న మాత్రం అవాక్కయ్యాడు. ఇంత జీవితంలో వాడిని అలా విసిరేసిన వాడెవ్వడూ లేడు. కోపం వచ్చింది. మళ్ళీ అరిచాడు, రేయ్ ఏంట్రా, పెద్ద పెద్ద ఏనుగులే నన్ను చూసి పారిపోతాయి, సింహాలైతే ఇటు రానే రావు, నువ్వెవడివి రా అని లేచాడు. ఒక్క దూకు దూకాడు. భీముడు పక్కకి తప్పుకుని నవ్వాడు. నువ్వు నీ రూపం, వీడికా నువ్వు నన్ను భయపడమని చెప్పావు అని హిడింబని చూశాడు. ఆవిడ భయంతో చెట్టు చాటును దాక్కుంది. భీముడు ఆ రాక్షసుడితో యుద్ధం మొదలుపెట్టాడు. తెల్లవారింది మొదలు ఆ యుద్ధం ఆగలేదు. ఒకరినొకరు విసురుకుంటున్నారు, ఒకరినొకరు పడేసుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. భీముడికి ఏమన్నా అవుతుందన్న భయంతో ఆ హిడింబ వెళ్ళి నిద్రపోతున్న పాండవుల్ని కుంతిని లేపింది. వాళ్ళు అప్పటికే దూరం నుండి వస్తున్న శబ్దాలకు మెల్లగా మెలకువ తెచ్చుకున్నారు. అలసిపోయి నిద్రలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా లేచి ముందు హిడింబని చూశారు. అలాంటి చోట అంత అందగత్తెని చూసి కుంతి అడిగింది, ఎవరమ్మా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అంది. ఈ లోపల పాండవులు పరుగు పరుగున వెళ్ళి గొడవ పడుతున్న భీమ హిడింబాసురుల్ని చూశారు. వాళ్ళు క్షత్రియులు, అందున వీరులు. అర్జునుడు వెళ్ళి భీముణ్ణి కేక వేశాడు, ఓ భీమన్నా, ఏంటి మమ్మల్ని లేపకుండా యుద్ధం మొదలుపెట్టావు? భీముడు యుద్ధం చేస్తూనే అన్నాడు, తమ్ముడు లేచారా, అలిసిపోయి ఉన్నారు కదా, పడుకోనిద్దామని లేపలా. లేపేసిందా ఆ రాక్షసి? దాన్ని నమ్మకో, అందరూ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, వచ్చేస్తా అని అన్నాడు. అటు హిడింబ జరిగినదంతా కుంతికి చెప్తోంది. అమ్మా, నీ కొడుకు మీద నేను మనసు పడ్డా, నన్ను నమ్మండి, మీకు సహాయం చేస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా, నన్ను అనుమానించకండి అంది. ఆవిడ కుంతి, సరే అటు ఎలాగూ ముందు కొడుకు యుద్ధం చేస్తున్నాడు, ముందు చూద్దాం పద పద అని తీసుకెళ్ళింది. సాయంత్రం అయిపోతోంది. మెల్లగా సూర్యుడి కాంతి తగ్గుతోంది. అందున అడవి ఇంకాస్త తొందరగా చీకటైపోతోంది. అప్పుడు అర్జునుడు చూశాడు, ఇక భీముడిని రెచ్చగొట్టాలి, లేకపోతే ఇలా యుద్ధం అవుతూనే ఉంటుందని. అన్నయ్య, పోనీ నన్నొచ్చి ఏమన్నా సాయం చేయమంటావా? యుద్ధం చేయలేకపోతున్నావు, నాకు వదిలే, కాస్త విశ్రాంతి తీసుకొని నేను వాడిని చూసుకుంటా అని అన్నాడు. మొహంలో కాస్త చురక వేస్తున్న అర్జునుడిని భీముడు చూశాడు. అవును మరి, సాయంత్రం అవుతోంది, వాడి బలమేమో పెరుగుతుంది, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అని మళ్ళీ అర్జునుడు అడిగాడు. భీముడికి ఇంక పౌరుషం పొడిచికొచ్చి పిడికిలి విసిరిన హిడింబుడి చెయ్యి పట్టుకుని గట్టిగా ఒక నవ్వు నవ్వాడు. ఏం అర్జున, ఎలా చంపుతావు వాడిని, ఇలానా అని వాడి వెనక్కి వెళ్ళి వీపు మీద మోకాలితో ఒక్క తన్ను తన్నాడు. నేల మీద పడిన వాడి 2 చేతులు పట్టి వెనక్కి విరిచేశాడు. వాడి అరుపుకి మొత్తం అడవంతా కంపించింది. అంత యుద్ధంలో భీముడు హిడింబ వైపు చూశాడు. ఎంతైనా ఆవిడ అన్నని చంపేస్తున్నాడు ఇప్పుడు. ఆవిడ కళ్ళు మూసుకుంది. ఆ రాక్షసుడి మెడ విరిచి పడేశాడు. హిడింబాసురుడు మరణించాడు. భీముడు వెంటనే, అమ్మా, ఈ హిడింబ నీతో ఏందో చెప్పింది కదా, నమ్మకు, ఇది రాక్షసి, ఇప్పుడే చూసావుగా దీని అన్నను ఎలా చంపాను, దీని తీరు కూడా అలాంటిదే, వీళ్ళని నమ్మకూడదు, ఇక్కడే దీన్ని కూడా దీని అన్న దగ్గరికే పంపితే సరిపోతుందని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, భీమా, ఈ వనిత ఎలాంటిదైనా స్త్రీని చంపడం సరైన పద్ధతి కాదు. ఈ హిడింబ మాటలు చేష్టలు ఏవి కూడా అనుమానించదగినవిగా అనిపించట్లా. నిజానికి మనం నిద్రిస్తున్నప్పుడే తెలియకుండా మాయతో నిన్ను మోసం చేసి చంపేసి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. చూసిన వెంటనే నీపై తనకొన్న ఇష్టాన్ని చెప్పింది. నువ్వు ఆ రాక్షసుడితో యుద్ధంలో ఉన్నప్పుడు వాడితో చేయి కలిపి నీకు కీడి చేయొచ్చు కదా, చేయలేదు. లేదా నిద్రిస్తున్న మమ్మల్ని ఏదన్నా చేయొచ్చు కదా, అది కూడా చేయలా. ఇప్పుడు కూడా తలుచుకుంటే ఇక్కడి నుండి అదృశ్యం అయిపోవచ్చు, కానీ అవలేదు. నువ్వు అలా అంటున్నా ఇక్కడే ఇదిగో అమ్మ వెనక చాటుగా దాక్కునుంది. నా ఉద్దేశంలో అన్నదారిలో వెళ్లే సోదరి కాదు ఈవిడే. ఆ హిడింబి మాటలు విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి యుధిష్ఠిరుడి కాళ్ల మీద పడింది. అవును, అన్నతో ఉండటం నా ధర్మం కాబట్టి ఉన్నా,
కానీ అతను చేసే క్రూరమైన కర్మలకి నేను బాధ్యురాల్ని కాదు. వాటిని నేను ఏ రోజు సమర్థించలా. తప్పించుకునే దారి లేక ఇలా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు గతంలోకి భవిష్యత్తులోకి చూసే శక్తి ఉంది. మీరు పాండవులు. మిమ్మల్ని చంపటానికి దుర్యోధనుడు మీ సోదరుడు పథకం పన్నాడు. మిమ్మల్ని చంపటానికి దుర్యోధనుడు మీ సోదరుడు పథకం పన్నాడు. లక్షాగృహాన్ని వారణావతంలో ఏర్పాటు చేశాడు. దాని నుండి తప్పించుకొని మీరు ఇలా వచ్చారు. ఇది జరిగినది. అంతేకాదు, ఇక్కడ నుండి మీరు వెళ్తే త్వరలో వ్యాస భగవాన్ని కలుసుకుంటారు. ఇక్కడ ఒక గొప్ప సరస్సు ఉంది. దానిలో మీరందరూ స్నానం చేసి పక్కనే ఉన్న చెట్టు నీడలో తలదాచుకోండి. అక్కడ శాలిహోత్రుడు అన్న మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన ఎంతో దయ కలిగినవాడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేస్తాడు. మీకు ఆయన ఆతిథ్యం ఇస్తారు. ఆయనకి మీరు ఈ పాటికి వచ్చినట్టే తెలుసుంటుంది. నేను తీసుకెళ్తా. మీరు అక్కడ ఉన్నప్పుడు వ్యాసుడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు. ఆ చెట్టు మిమ్మల్ని ఎండ, వర్షం, గాలి, చలి అన్నిటి నుండి కాపాడుతుంది. అంతేకాదు, అక్కడున్న సరస్సులో నీరు ఎవ్వరు తాగినా ఆకలి, అలసట వెంటనే తీరిపోతాయి. అది శాలిహోత్రుడు తపస్సు చేసి సాధించిన వరం వల్ల అలాంటి ప్రభావాన్ని సంపాదించుకుంది అని చెప్పింది. ఈ మాటలు విని కుంతి చాలా సంతోషించింది. మంచిది యుధిష్ఠిరా, నాకు ఈ హిడింబని నమ్మాలనుంది. ఈ పిల్ల రాక్షస జాతికి చెందిన పిల్లలా లేదసలు. ఆ రాక్షసత్వమే లేదు. అందున ఇంతటి దివ్యమైన శక్తులు, జ్ఞానము ఉన్నాయి కాబట్టి మన భీముడిని ఇష్టపడిన ఈ హిడింబ మనతో ఉండొచ్చు అనిపిస్తోంది అంది. యుధిష్ఠిరుడు సరేనన్నాడు. కాకపోతే హిడింబతో అన్నాడు, చూడమ్మా, నువ్వు రోజంతా ఈ భీముడితో విహరించు, హాయిగా తిరుగు. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి. రాత్రిపూట భీముడు తిరిగి రావాలి. నిత్య కర్మలను మనుషులు చేసినట్టే నువ్వు చేయాలన్నీ. రాక్షసివిగా ఇంకొంటానికి లేదు. మాతో ఉంటే మనిషిగానే ఉండాలి. మా భీముడిని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండు. నీకు భీముడు వల్ల ఒక బిడ్డ పుట్టే వరకు విహరించు. ఇలా చెప్పాడు. ఇలా చెప్పి అందరూ ఇంకా నడవటం మొదలుపెట్టారు. ముందు భీముడు, వెనక హిడింబ, వాళ్ల వెనక నకుల సహదేవులు, యుధిష్ఠిరుడు, కుంతి, అందరి వెనకాల అర్జునుడు. ఈ క్రమంలో అంటే భీముడు, అర్జునుడు ఈ బ్యాచ్ మొత్తానికి కాపల, రక్షణగా ఉంటున్నారు. ముందు ఒకడు, వెనకాల ఒకడు. కొద్దిసేపు అయిన తర్వాత అర్జునుడు ముందు నడుస్తాడు, భీముడు వెనకాల నడుస్తాడు. అలా వాళ్ళిద్దరూ కాపాడుకుంటూ మిగతా వాళ్ళ మధ్యలో ఉండి నడుస్తున్నారు. అలా నడుస్తూ నడుస్తూ హిడింబ చెప్పిన శాలిహోత్రుని సరస్సు దగ్గర, ఆ చెట్టు దగ్గరికి చేరారు. హిడింబ వెంటనే వాళ్ళకి ఆ చెట్టు కింద ఒక పర్ణశాల సిద్ధం చేసి అంతా శుభ్రం చేసి ఇల్లు తయారు చేసింది. పాండవులందరూ ఆ సరస్సులో స్నానం చేసి నీరు తాగి ఆకలి దప్పికలను తీర్చుకున్నారు. తర్వాత శాలిహోత్రుడు వాళ్ళని కలిసి వాళ్ళందరికీ మంచి ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. కడుపు నిండా తిన్నారు. ఇప్పుడు తిన్నారో మళ్ళీ ఇప్పుడు. కుంతి వెళ్ళి భీముణ్ణి హిడింబతో కలవమని నచ్చజెప్పింది. చూడు భీమ, ఇంతకాలం మనకి దుర్యోధనుడి వల్ల కష్టాలు ఎదురయ్యి, ఎన్నో కష్టాలు పడ్డాం. నీ తండ్రి ఉంటే ఆయన చెప్పేవాడు ఈ మాట. నేను చెప్తున్నా, నీ మీద ఇష్టం క్షణక్షణానికి పెరిగిపోతుందా హిడింబ. ఆవిడెంతో వేదన పొందుతోంది. ఆమెను వరించు, ఒక బిడ్డని ప్రసాదించు. దానివల్ల మనకి మేలు జరుగుతుంది. అప్పుడు భీముడు తల్లి మాట కొప్పుకొని హిడింబతో అన్నాడు, సుందరి, మనిద్దరం విహరిద్దాం. అలాగే నీ కోరిక నేను తీరుస్తా. కానీ నీకు బిడ్డ పుట్టే వరకే నేను నీతో కలిసి ఉంటా. ఆ తర్వాత నేను నా సోదరులతో, తల్లితో కలవాలి. నీకు సమ్మతమేనా అని అడిగాడు. హిడింబ చాలా సంతోషంగా ఒప్పుకుంది. వెంటనే భీముడిని తీసుకుని రయ్యమని ఆకాశంలోకి ఎగిరిపోయింది. భీముడికి హిడింబతో ఎన్నో రకాల సుఖాలు, ఎంతో ఆనందాన్ని చూశాడు. ఆవిడ చాలా రకాల సుఖాలు చూపించి చాలా సేవించింది, ప్రేమించింది. అందమైన రూపాన్ని ధరించి భీముడికి ఇష్టమైనట్లు ఎంతో ప్రీతి చేసింది. నదులు, పర్వతాలు, కొండలు, అడవులు, ఎన్నెన్నో అందాలు చూపించింది. అలా వాళ్ళిద్దరూ చాలా సుఖంగా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? వీళ్ళిద్దరి కథ ముందుకెళ్ళి ఏమైంది? వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు సంగతులేంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.